అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్ల కని చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ రోజు మీరు తప్పకుండా పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి గౌరవం వారికి అయితే లభిస్తుంది. సానుకూల ఆలోచనల నుండి ప్రయోజనం అయితే మరి పొందుతారు. ఆకస్మికంగా డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరాశ అనేది తొలగించబడుతుంది. ఈ రాశి వారు వృత్తిని కొనసాగించడానికి అనే ఆందోళన చెందుతూ ఉంటారు. చర్చల్లో చిక్కకుండా ఉండాలి. మరియు ఈ రోజు ప్రయత్నాన్ని తీవ్రతరం చేస్తారు. మరియు సంకేతాల పరిస్థితిని కూడా తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక జ్ఞానం మరింత పెరిగిపోతుంది. కొత్తగా ఏదైనా చేయడానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది. బంధువులతో సంబంధం బలంగా ఉంటుంది. రుణం తీసుకోవడం ద్వారా ఎటువంటి పని చేయడానికి కూడా ఈ రోజు మీరు ఒక ప్రణాళిక లాంటిది చేయకూడదు. ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి. ప్రయత్నాలు అప్పుడే విజయవంతం అవుతాయి. ఆస్తిలో పెట్టుబడి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఈ రాశి వారు మాత్రము ఆస్తి సంబంధిత పనులు కూడా వారికి జరిగిపోతాయి. బంధువులతో తేడాలు జరగకుండా చూసుకోవాలి. కొత్త ఆలోచనలు గుర్తుకు వస్తాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఉద్యోగ ఆఫర్లు కూడా మరి కనుగొనడం సాధ్యమవుతుంది. కుటుంబ చింతలు తొలగించబడతాయి. భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది. మరియు ఈ రోజు కుటుంబ విషయాలపై కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణకు ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. ఇక సంకోచం అనేది అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. మరియు ఈ రోజు వాణిజ్య సంబంధాలకు ప్రాముఖ్యత కూడా లభిస్తుంది. విధుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొత్త ప్రాంతంలో విధుల వారికి సాఫల్యాన్ని సాధిస్తాయి. పని వేగంగా జరిగిపోతుంది. కొత్త పథకాలు ప్రయోజనం పొందుతాయి. ప్రజలను అనుమానించవద్దు. ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇతర వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. వీరు ఒకరి ఆదేశాల మేరకు మీ ఆలోచనను మార్చకూడదు. ఈ విషయం ఈ రోజు గుర్తించండి. పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. వ్యాపారాల లాభం అనేది ఉంటుంది. అన్ని పరిస్థితులను బట్టి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఆకస్మికంగా డబ్బు అనేది ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక వృత్తిని కొనసాగించడానికి కాస్త ఆందోళన అనేది ఉంటుంది. ఇక కొత్త ఏదైనా పని చేయాలనేటటువంటి ఆలోచన మీలో పెరుగుతుంది. లక్ష్యంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. చాలా బాగా కలిసి పనిచేయడం వల్ల మీకు ఇబ్బందులు అనేవి తొలగించడం సాధ్యమవుతుంది. సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. వాగ్దానం మాత్రం ఎవరికి మీరు చేయకండి. మీరు అన్ని ప్రయత్నాల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీరు జీవితంలో ఏదైనా మార్పు మీకు ఆహ్లాదకరంగానే కనిపిస్తుంది. ఉద్యోగంలో కావలసిన ప్రమోషన్, జీతం పెంపు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొంతమంది వ్యక్తులతోటి మీరు సంస్థల్లో చిక్కుకొని ఉన్నారు. కానీ తెలివైన మరి స్వార్థం కారణంగా ప్రియమైన వారు మిమ్మల్ని విశ్వసించలేకపోతూ ఉంటారు. మీరు ఈ విధంగా చెడు పనులకు దూరంగా ఉండండి. వెనుక నుండి మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. పని ప్రాంతాల్లో శత్రులు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి మీ ఆశ తొందరగా నెరవేరుతుంది. అన్ని ఆటంకాలు కూడా మరి తొలగించబడేటటువంటి ప్రయాణంలోనే సాగుతున్నాయి. గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 33. లక్కీ కలర్ అయితే మరి పుదీనా. తర్వాత మీరు పరిహారంలో చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.